ఈ రోజు ఇప్పుడున్న అమ్మాయిల గురించే చెబుతున్నా, ఒక అమ్మగా చెబుతున్నా, దయచేసి అర్థం చేసుకోవాలమ్మ. మీరు ఆ రోజుల్లో మా రోజుల్లో పట్టు పరికిని, పట్టు జాకెట్, జడ వేసుకుని జడ నిండా పూలు పెట్టుకునేది ఎందుకు తల్లి? రకరకాల పూలు పూసేది ఎందుకు? స్త్రీ జడలో ముడుచుకోవటానికి పూలు పెట్టుకునేది, సువాసన పరిమళించింది. పువ్వు వల్ల కూడా మన తల్లో పెట్టుకుంటే కొన్ని పని చేస్తాయంట, నవనాళ్ళు ఇక్కడ ఉన్నాయి. అందుకని దయచేసి ఇప్పుడున్న అమ్మాయిలు లంగావోణీలు మర్చిపోయారు, గాగ్రాలకు వచ్చారనమాట. అసలు లంగావోణిలో ఏంటియో కూడా అర్థం కావట్లేదు. అప్పుడున్న అమ్మాయిలు బారు జడ వేసుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని జడగంటలు పెట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని పసుపు రాసుకొని చేతికి గోరంటాకు పెట్టుకొని సాంప్రదాయంగా ఉంటే చూస్తే చూడబుద్ధి అయింది. ఇప్పుడున్న అమ్మాయిలు ఎరబోసుకుంటారు, బొట్టు చూస్తే అది ఉందా లేదా అన్నట్టుగా పెట్టుకుంటారు అనమాట. కంటి నలుసు పడితే ఎట్ట పెట్టుకుంటారు. మీరు పెట్టుకున్నా ఒకటే, ఇంకా పెట్టుకోపోయినా ఒకటే. ఆ బొట్టు కళ్ళకు కాటికి లేదు, యాలు జడ లేదు, జడగంటలు లేవు, పట్టు పరికిలు లేదు, పట్టు ఓని లేదు. ఎందుకు తల్లి? మీరు అసలు ఆడోళ్ళ మగోళ్ళ అర్థం కావట్లేదు అనమాట. స్త్రీ దయచేసి కోరుకుంటున్నా, అమ్మాయి అంటే ఆది పరాశక్తి, అమ్మాయి అంటే శ్రీ మహాలక్ష్మి, అమ్మాయి అంటే అమ్మవారు. ఇంతకాడికి ఎక్కువ ఏం చెబుతా? అందుకని దయచేసి ఎరబోసుకునే వాళ్ళకి చెబుతున్నా, జడలేసుకోండి, పూలు పెట్టుకోండి. పూలు పెట్టుకోవటానికి ఇప్పుడు మోట అవుతుంది ప్రతి వాళ్ళకి. బొట్టు పెట్టుకోండి అమ్మ, ఎంత కుంకుమ పెట్టుకోండి, ఏం చచ్చిపోరు మీరు. మీ దినాలు పెట్టుకుంటే స్త్రీగా గౌరవం పొందుతురు మీరు. అందుకని దయచేసి కోరుకుంటున్నా, ఇప్పుడు అమ్మాయిలు మారాలని కోరుకుంటున్నా.